హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారము. టెట్ మరియు డిఎస్సి రాసే అభ్యర్థులకు తెలుగు పాఠ్యాంశముల నుండి 7వ తరగతి తెలుగు పాఠ్యాంశముల నుండి 1, 2, 3 పాఠముల నుండి మరి 10 ఎంసీక్యూ క్వశ్చన్స్ అండ్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది. తప్పకుండా మరి ఖచ్చితంగా మీరు వీటిని ఫాలో అవుతే తప్పకుండా మరి టెట్కు మరియు డిఎస్సికి ఉపయోగపడేలా మరి ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది. తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చదువు పాఠం ప్రధాన భావం ఏమిటి? చదువు పాఠం ప్రధాన భావం ఏమిటి? ఇక్కడ 4 ఆప్షన్లు ఇవ్వడం జరిగింది. సంపద, విద్య, ప్రాముఖ్యత, శక్తి, శ్రమ. చదువు పాఠం ప్రధాన భావం అంటే విద్య ప్రాముఖ్యతకు చెంది ఉంటుంది. చదువు పాఠం ప్రధాన భావం ఏమిటై ఉంటుంది అంటే విద్య ప్రాముఖ్యత. ఇలా టెట్ డిఎస్సికి కొద్దిగా డిఫరెంట్గా అడగడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ జవాబు వచ్చేసి విద్య ప్రాముఖ్యత అనేది ఉంటుంది. ఈ పాఠంలో మొత్తం విద్య విలువను వివరిస్తుంది. దీని యొక్క ఎక్స్ప్లెనేషన్ ఏంటిది? ఈ పాఠం మొత్తం విద్య విలువను అనేది వివరిస్తుంది. చదువు మనిషికి ఏమిస్తుంది? ఇందులో ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ధనం, కీర్తి, జ్ఞానం, విశ్రాంతి. అంటే చదువు మనిషికి ఏమి ఇస్తుంది? చదువు మనిషికి ఏమి ఇస్తుంది అంటే జ్ఞానాన్ని ఇస్తుంది. ఇక్కడ అర్థం చేసుకోవలసినటువంటి మరి ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇందులో ఏబిసిడి, ఎందుకంటే ప్రతి ఒక్కదాన్ని ఏబిసిడి చదవడం సమయం మరి వృధా అవుతుంది కాబట్టి నేను తొందరగా చదివి మీకు వివరించడం జరుగుతుంది. 3వ ప్రశ్న, చదువు వల్ల మనిషిలో వచ్చే మార్పు ఏమిటి? చదువుకుంటే ఎలాంటి మార్పు అనేది వస్తుంది? చదువు వల్ల మనిషిలో వచ్చేటువంటి మార్పు అంటే బలమా, విజ్ఞానమా, అలసటనా, భయమా? మార్పు అనేది ఏముంటుంది? విజ్ఞానం అనేది తప్పకుండా వస్తుంది. మార్పు అంటే విజ్ఞానం. అంటే చదువు మనిషిని విజ్ఞానవంతుని చేస్తుంది. చదువు అనేది మనిషిని విజ్ఞానవంతుని చేస్తుంది కాబట్టి బాగా గుర్తు ఉంచుకోవాల్సినటువంటి జవాబు అన్నమాట. చదువు లేని జీవితం ఎలా ఉంటుంది? చదువు లేని జీవితం, చదువుకోకపోతే వారి యొక్క జీవితం ఎలా ఉంటుంది అంటే ఎలా ఉంటుంది? వెలుగుగా ఉంటుందా, అర్థంగా ఉంటుందా, అంధకారంగానా, ఆనందంగానా? అంటే అంధకారంగా ఉంటుంది. చదువు లేని జీవితం ఎలా ఉంటుంది? అంధకారంగా ఉంటుంది. చదువు లేకపోతే అంధకార జీవితం అనేది కనబడుతుంది. మరియు చదువు వల్ల సమాజానికి లాభం ఏంటి అంటే సమాజానికి లాభం. చదువు వల్ల సమాజానికి లాభం ఏమొస్తుంది? కలహమా, అభివృద్ధి, నిరాశ, భయం? దీని సరైన జవాబు బి, అభివృద్ధి అనేది. చదువు వల్ల సమాజానికి లాభం, అభివృద్ధి అనేది జరుగుతుంది. చదువుకుంటే కదా సమాజం అభివృద్ధి చెందేది. చదవకపోతే అభివృద్ధి అనేది జరగదు కాబట్టి మరి చదువు వల్ల సమాజానికి అభివృద్ధి అనేది వస్తుంది. చదువు మనిషికి ఏది నేర్పుతుంది? ఏం నేర్పుతుంది అంటే మంచితనం నేర్పుతుంది. చదువు మనిషికి ఏం నేర్పుతుంది అంటే ఇక్కడ మంచితనం. అహంకారమా, అలసత్వమా, మోసమా? ఈ మూడింటిలో బి అనేది సరి అయిన జవాబు. మంచితనం. చదువు మంచి నడవడికను నేర్పుతుంది కాబట్టి బి సరి అయిన జవాబు. చదువు ద్వారా మనిషి అవ్వేది అంటే ఎలా అవుతాడు మనిషి అంటే అజ్ఞాని అవుతాడా, విజ్ఞాని అవుతాడా, దరిద్రుడు అవుతాడా, సోమరి అవుతాడా? అంటే చదువు ద్వారా మనిషి సోమరి కాదు, దరిద్రుడు కాదు, అజ్ఞాని కాదు, విజ్ఞాని అనేది కావడం జరుగుతుంది కాబట్టి సరైన జవాబు మరి బి అయి ఉంటుంది. చదువు విజ్ఞానాన్ని ఇస్తుంది కాబట్టి సరైన జవాబు బి. చదువు లేని వ్యక్తిని ఎలా పోల్చారు? చదువు లేని వ్యక్తిని ఎలా పోల్చారు? వెలుగు లేని దీపమా, నీరు లేని నదా, పువ్వా, ఆకాశమా? అంటే చదువు లేకపోతే జీవితము వెలుగు లేనిది కదా, అదే విధంగా చూపెడుతుంది. చదువు లేకపోతే జీవితం వెలుగు అనేది ఉండదు. చదువు లేకపోతే అంధకారమే కదా, కాబట్టి వెలుగు లేని దీపం లాంటిది అని వ్యక్తిని, చదువు లేని వ్యక్తిని వెలుగు లేని దీపం లాంటిదని చూపెట్టడం జరుగుతుంది. చదువు మనిషికి ఎప్పుడూ అవసరం వస్తుంది. చదువు మనిషికి ఎప్పుడూ అవసరం అంటే జీవితాంతం అవసరం ఉంటుందా, కొంతకాలమేనా, వృద్ధాప్యంలోనైనా, బాల్యంలో మాత్రమేనా? చదువు మనిషికి ఎప్పుడూ అవసరం అంటే జీవితాంతం అవసరమే. వయసు ఎక్కువ పడుతుంది కదా, చదువుతోటి వయసు అనేది
భేదం అనేది చూడరు కాబట్టి జీవితాంతం చదువు అనేది ఉంటుంది. ఎంత వృద్ధులైనా ఆ అక్షరాలను మాత్రము వాళ్ళు మర్చిపోరు కాబట్టి జీవితాంతం అనేది ఉంటుంది. చదువు పాఠం ఏ విలువను బోధిస్తుంది? చదువు పాఠం ఏ విలువను బోధిస్తుంది అంటే సంపదన, విద్య విలువన, క్రమశిక్షణ, ధైర్యం. చదువు పాఠం ఏ విలువను బోధిస్తుంది అంటే విద్య విలువను బోధిస్తుంది. సరైన జవాబు ఏంటిది? విద్య విలువను బోధిస్తుంది. ఏ విలువను బోధిస్తుంది? విద్య విలువను. పాఠం మొత్తం విద్య విలువపై ఆధారపడి ఉన్నది కాబట్టి మరి చదువు అంటేనే విలువ కాబట్టి విద్య విలువపై ఆధారపడి ఉన్నది. ఇక రెండవ పాఠం చూద్దాం. 7వ తరగతిలోని రెండవ పాఠం నాయనమ్మ పాఠము. మరి ఇందులో కూడా 10 క్వశ్చన్ ఆన్సర్స్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది. తప్పక చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ని అయితే ఫాలో కండి. పాఠం 2 నాయనమ్మ. నాయనమ్మ పాత్ర ఎలా ఉంటుంది అంటే స్వార్థంగా ఉంటుందా, కోపంగా, ప్రేమగా, కఠినంగా? ఎలా ఉంటుంది నాయనమ్మ పాత్ర అంటే ప్రేమగా ఉంటుంది. నాయనమ్మ పాత్ర ఎలా ఉంటుంది? ప్రేమగా ఉంటుంది. నాయనమ్మ ప్రేమకు ప్రతీక కాబట్టి నాయనమ్మ పాత్ర అనేది చాలా ప్రేమగా ఉంటుంది. నాయనమ్మ పిల్లలకు ఏం చెప్తుంది అంటే భయం. పనులు చెప్తుందా, కథలు చెప్తుందా, కోపం చూపెడుతుందా అంటే కథలు చెప్తుంది. నాయనమ్మ పిల్లలకి ఏం చెప్తుంది? కథలు చెప్తుంది. ఇక్కడ ప్రశ్నలో ఇలా 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. అంటే వివిధ రకాలుగా కోపం తెలియజేస్తుందా, కథలు చెప్తుందా, పనులు చెప్తుందా, భయం చెప్తుందా? అంటే నాయనమ్మ పిల్లలకి ఏం చెప్తుంది? కోపం చెప్తుందా? చెప్పదు. కాబట్టి కథలు అనేది చెప్తుంది. నాయనమ్మ మాటలో కనిపించేది ఏం కనిపిస్తుంది? నాయనమ్మ మాటలో అహంకారం కనిపిస్తుందా, లేక అనుభవమా, భయమా, మోసమా? నాయనమ్మ మాటలో కనిపించేది ఏంటిది? అనుభవం అనేది కనిపిస్తుంది. అంటే చాలా అనుభవజ్ఞురాలు కాబట్టి నాయనమ్మ పాత్రలో అనుభవం అనేది కనిపిస్తుంది. ఇక 4వ ప్రశ్న చూద్దాం. నాయనమ్మ జీవన విధానం. నాయనమ్మ యొక్క జీవన విధానం ఎలా ఉంటుంది అంటే వ్యర్థంగా ఉంటుందా, అలసత్వంగా ఉంటుందా, సంప్రదాయమా, ఆధునికమా? అంటే నాయనమ్మ జీవితం అనేది ఎలా ఉంటుంది? సంప్రదాయంగా ఉంటుంది. సంప్రదాయ విలువలను పాటిస్తుంది నాయనమ్మ యొక్క జీవన విధానం. ఇక 5వ ప్రశ్న. నాయనమ్మ పిల్లలకు నేర్పేది ఏంటిది అంటే భయం నేర్పుతుందా, మోసమా, నైతిక విలువలు నేర్పుతుందా, కోపం తెలియజేస్తుందా? అంటే నైతిక విలువలను తెలియజేస్తుంది. అంటే మంచి మంచి విలువలను ఈ నాయనమ్మ పిల్లలకు తెలియజేస్తుంది. నాయనమ్మ పాఠం ప్రధాన భావం ఏమిటి? నాయనమ్మ పాఠం ప్రధాన భావం ఎలా ఉంటుంది అంటే అలసత్వం, శక్తి, అనుభవ జ్ఞానం, సంపద. అంటే నాయనమ్మ పాఠం ప్రధాన భావం ఎలా ఉంటుందట అంటే అనుభవ జ్ఞానంతో ఉంటుంది. అనుభవంతో వచ్చిన జ్ఞానం ముఖ్యమని చెప్తుంది. నాయనమ్మ అనుభవంతో వచ్చిన జ్ఞానం ముఖ్యమని చెప్తుంది. ఇక 7వ ప్రశ్న చూద్దాం. 2వ పాఠము 7వ తరగతి 2వ పాఠం నాయనమ్మ పాఠము 7వ ప్రశ్న చూద్దాం. నాయనమ్మ ఎవరికి ఆదర్శంగా ఉంటుంది అంటే ఎవరికి ఉంటుందట? రాజులకు ఉంటుందా, ఉపాధ్యాయులక, పిల్లలకు, పెద్దలకు? ఎవరికి ఆదర్శంగా ఉంటుంది అంటే ఎవరికి ఉంటుంది? పిల్లలకు ఆదర్శంగా ఉంటుంది నాయనమ్మ. పిల్లలకు ఆదర్శంగా నిలుస్తుంది నాయనమ్మ. నాయనమ్మ మాటలు ఎలా ఉంటాయి నాయనమ్మ మాటలు? కఠోరంగా, వ్యంగ్యంగా, మధురంగా, కఠినంగా? ఎలా ఉంటాయి నాయనమ్మ మాటలు అంటే నాయనమ్మ మాటలు మధురంగా ఉంటాయి. అంటే చాలా మధురంగా ఉంటాయి. ప్రేమతో మధురంగా మాట్లాడుతుంది పిల్లలతోటి కాబట్టి మధురంగా ఉంటుంది. 9వ ప్రశ్న చూద్దాం. నాయనమ్మ ద్వారా తెలియజేసేది ఏమిటి అంటే నాయనమ్మ ద్వారా తెలియజేసేది ఏమిటి అని అంటే రాజకీయమా, విలువల జీవితమా, గ్రామీణ జీవితమా, ఆధునిక జీవితమా? ఎలాంటి జీవితం నాయనమ్మ ద్వారా తెలియజేసేది అంటే విలువల జీవితం గురించి. నాయనమ్మ తెలియజేసేదే విలువల గురించి, విలువల జీవితం గురించి అయితే తెలియజేస్తుంది.
విలువలతో కూడిన జీవితాన్ని తెలియజేస్తుంది. నాయనమ్మ పాత్ర ప్రతీక ఏమిటి అంటే, నాయనమ్మ పాత్ర ప్రతీక ఏమిటి అంటే, ప్రేమనా, అహంకారమా, భయమా, సంపదన? ప్రతీక అంటే ఏంటిది? ప్రేమ కదా. కాబట్టి సరైన జవాబు బి అవుతుంది, ప్రేమ. నాయనమ్మ ప్రేమకు ప్రతీక కాబట్టి ఇందులో ఉన్నటువంటి సరైన జవాబు బి అవుతుంది, అది ప్రేమ. ఇక పాఠం 3 శతక సుధ నుండి మరి 10 ప్రశ్నలకు ఎంసీక్యూ క్వశ్చన్స్ ఆన్సర్స్కి ఎక్స్ప్లెనేషన్ అనేది ఉన్నది కాబట్టి తప్పక చూడండి, లైక్ చేయండి. శతక సుధ ఎంసీక్యూ. శతకం అంటే ఏంటిది? నాటకమా, నవల, పద్యాల సమాహారమా, కథన? శతకం అంటే ఏంటిది? శతకం అంటే పద్యాల సమాహారం, అంటే శతకం. శత అంటే 100 కలిగినటువంటి పద్యాలు అంటే శతకం అంటే దాని అర్థం అడిగారు. శతకం అంటే పద్యాల సమాహారాన్నే శతకము అంటారు. అది సంఖ్యలతో కూడుకొని ఉంటుంది కాబట్టి దాన్ని సమాహారం అనేది అంటారు. శతకాల్లో ప్రధానంగా ఉండేది ఏంటిది? శతకాల్లో ఏముంటుంది? ప్రధానంగా ఉండేటిది వినోదం ఉంటుందా, నీతి, హాస్యం, కల్పితం కలిసి ఉంటుందా? మరి శతకాలు వేటిని బోధిస్తాయి అంటే నీతిని బోధించడం జరుగుతుంది, నీతిని బోధిస్తారు కాబట్టి సరైన జవాబు మరి బి అవుతుంది. శతక సుధలోని పద్యాలు ఎలా ఉంటాయి? అంటే క్లిష్టంగా ఉంటాయా, సరళంగానా, గందరగోళంగానా, దీర్ఘంగానా? ఎలా ఉంటాయి అంటే సరళమైన భాషతో కూడుకొని ఉంటాయి శతక పద్యాలు. శతక పద్యాలు. మరికి దీనికి సరైన జవాబు బి అవుతుంది కాబట్టి సరళంగా. శతకాలు ఎవరికి ఉపయోగపడతాయి అంటే పండితులక, అందరికీ, రాజులకు, పిల్లలకు కాదు. మరి శతకాలు ఎవరికి ఉపయోగపడతాయి అంటే అందరికీ ఉపయోగపడతాయి. శతకాలు ఎవరికి ఉపయోగపడతాయి అంటే నైతిక విలువలతోటి కూడుకొని ఉన్నది కాబట్టి అందరికీ, నైతిక విలువలు అవసరం కాబట్టి అందరికీ ఉపయోగపడతాయి. అదేవిధంగా శతక సుధ పాఠం యొక్క లక్ష్యం ఏమిటి? మరి ఇందులో ఉన్నటువంటి శతక సుధ పాఠం యొక్క లక్ష్యం ఏంటిదంటే వినోదం, నీతి బోధ, సంపద, యుద్ధం. అంటే ఇందులో లక్ష్యం అడిగారు కాబట్టి నీతి బోధ. శతక సుధ యొక్క పాఠం యొక్క లక్ష్యం ఏంటిదంటే నీతి బోధ, అంటే నీతిని బోధిస్తుంది కాబట్టి దీని యొక్క లక్ష్యం. శతక సుధ పాఠం యొక్క లక్ష్యం అనే సరైన జవాబు బి చెప్తుంది. మరి నీతి బోధన ప్రధాన లక్ష్యం కాబట్టి దీనికి సరైన జవాబు బి. శతక పద్యాలు ఏ రూపంలో ఉంటాయి? గద్య రూపంలో ఉంటాయా, పద్య రూపంలో ఉంటాయా, కథగా ఉంటాయా, వ్యాసంగా ఉంటాయా? శతక పద్యాలు అంటేనే పద్య రూపంలో ఉంటాయి కాబట్టి మరి సరి అయిన జవాబు బి, ఇక్కడ కూడా బి అవుతుంది. శతకాల్లో ఉపయోగించే భాష ఏమిటి? ఏ భాష? ఆంగ్లమా, సంస్కృతం మాత్రమేనా, తెలుగునా, హిందీనా? మరి సరి అయిన జవాబు ఏంటిది? తెలుగు. శతకాలు ఉపయోగించేటువంటి భాష మరి ఇంగ్లీషు, సంస్కృతం అయితే ఉపయోగం చేయడం లేదు కాబట్టి తెలుగు అనేది మరి ఉపయోగిస్తారు కాబట్టి సరి అయిన జవాబు సి అవుతుంది. తెలుగు భాషలో రచించబడతాయి కాబట్టి శతక పద్యాలు తెలుగులోనే చూపెట్టడం జరుగుతుంది కాబట్టి శతకాల్లో ఉపయోగించే భాష తెలుగు అవుతుంది. శతకాలు ఏ భావాన్ని కలిగిస్తాయి? భావం అంటే భయాన్ని కలిగిస్తాయా, జ్ఞానాన్ని కలిగిస్తాయా, కోపమున, అలసటన? దీనికి సరి అయినటువంటి జవాబు బి అవుతుంది. ఎందుకంటే శతకాలు భావం. శతకాల యొక్క భావం ఏంటిది అంటే జ్ఞానం. శతకాల యొక్క భావం ఏంటిది? జ్ఞానాన్ని అయితే కలిగిస్తాయి కాబట్టి ఇది శతకం యొక్క భావం అవుతుంది. శతక సుధ పాఠం ద్వారా నేర్చుకునేది ఏది? శతక సుధ పాఠం ద్వారా నేర్చుకునేది ఏది అంటే ఆటలు, జీవన సత్యాలు, యుద్ధ విద్య, సంపాదన. శతక సుధ పాఠం ద్వారా ఏం నేర్చుకున్నారు అంటే
ఎలాంటి నేర్చుకున్నారు? ఆటలు నేర్చుకున్నారా? యుద్ధ విద్య నేర్చుకున్నారా? సంపాదన నేర్చుకున్నారా? అంటే సరైన జవాబు వచ్చేసి జీవన సత్యాలు అనేది నేర్చుకోవడం జరిగింది. శతక సుధ పాఠం ద్వారా నేర్చుకునేది జీవన సత్యాలు అని నేర్చుకోవడం జరిగింది. జీవన సత్యాలు నేర్పుతుంది కాబట్టి, నైతిక విలువలు నేర్పుతుంది కాబట్టి శతక సుధ పాఠం ద్వారా నేర్చుకునేది జీవన సత్యాలు సరైన జవాబు. మరి ఇక్కడ 10వ ప్రశ్న చూద్దాం. శతకాలు తెలుగు సాహిత్యంలో ఎలా ఉంటాయి? శతకాలు తెలుగు సాహిత్యంలో అంటే అసాధ్యం, ముఖ్యమైనవి, అప్రయోజనం, కొత్తవి ఎలా ఉంటాయట? శతకాలు తెలుగు సాహిత్యంలో అంటే ముఖ్యమైనవిగా ఉంటుంది. తెలుగు సాహిత్యంలో శతకాలకు విశేష స్థానం ఉన్నది కాబట్టి తెలుగు సాహిత్యంలో విశేష స్థానం ఉన్నది కాబట్టి ఇవి ముఖ్యమైనవిగా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, టెట్ అండ్ డిఎస్సి రాసేటువంటి అభ్యర్థులకు చాలా ఉపయోగపడుతుంది. మరి వీటిని మాత్రము మీరు చదువుకుంటే తప్పకుండా టెట్ డిఎస్సిలో మరి తప్పకుండా వచ్చిన ప్రశ్నలకు జవాబులు మాత్రమే ఇవి పదే వస్తున్నాయి కాబట్టి తప్పకుండా గుర్తుంచుకోవాల్సిందిగా మరి నేను కోరడం జరుగుతుంది. తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే నలుగురికి షేర్ చేయండి.